అబ్బా నాకు చిన్న పురుగును చూసినా కానీ మస్తు భయం అవుతుంది. అదే ఏ పామునో జర్రినో చూస్తే ఏం లేదు, ఇక మీది పానాలు మీదనే పోతాయి. కానీ ఈ పోరగాళ్ళని చూడుండ్రి, తేళ్లతో ఎట్లా ఆడుకుంటున్నారో. అరే పోరగాన్లు తేలుకు దారం కట్టి ఆడుతున్నారు. ఆగో కొండిని కూడా ఇరవలేదు చూడుండ్రి. చూసేటోళ్ళకే ఒళ్ళంతా వణికినట్టు అవుతున్నది. వీళ్ళు చూడుండ్రి ఉత్తగానే ఎట్లా పట్టుకుంటున్నారు. ఓర్ పీలాగా తేలు గుట్టారంటే కిందికి మీదికి మంట పుట్టి వాయ్యో వావ్వో అని ఎగురుతావు రో. అబ్బా గీ తేలైతే లడ్డుకు లడ్డే ఉన్నది. కొండి నిండా మంచి విషం ఉన్నట్టున్నది. అర్రే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, సంబరం కొద్ది గిట్ల తేళ్ళని పట్టుకొని ఆడుతున్నారు వీళ్ళు. ఇగో ఇది కర్నూలు జిల్లాల ముచ్చటుల్లా కొండ్రాయి గుట్ట మీద ఉన్న ఎంకన్న దేవునికి ప్రతి ఏడు శ్రావణ మాసంలో 3వ సోమవారం నాడు పెద్దోళ్ళు పిల్ల జల్ల అందరు కలిసి గిట్ల తేళ్లతోన ఆటలాడుకొని తేళ్ల పండుగ చేసుకుంటారు. మనం దేవునికి పాశం పువ్వ పుల్గం పువ్వ నైవేద్యంగా పెట్టినట్టు వీళ్ళు గీ తేళ్ళన్నీ గొంచబోయి దేవునికి నైవేద్యం లెక్క పెడతారట. గిట్ల చేస్తే ఆనలు పడతాయని, ఏం కోరుకున్నా జరుగుతుందని ఇక్కడోళ్ళ నమ్మకం. మరి గిదేం చిత్రమో గాని తేళ్లు గిట్ల పట్టుకుంటున్నారు గాని ఎవరికన్నా గుట్టాయా గట్ల పట్టుకుంటున్నారు అని అడిగితే పండుగ నాడు అస్సలు గుట్టాయి అంటున్నారు వీళ్ళు. మళ్ళా తేళ్లు కూడా పుట్టలకెళ్ళి ఉషిళ్ళు వెళ్ళినట్టే బరాబర్ పండుగ పూటే బయటకు వస్తాయట. పండుగ పూట గందుకే బుడ్డ పొరగాన్లు కూడా భయం లేకుండా తేళ్లను పట్టుకొని ఆటలాడి గుడిలోకి తీసుకుపోతారు. కానీ ఊరూరుకో ముచ్చటున్నట్టు గిట్ల తీరొక్క నమ్మకాలతో చేసుకునే గిసోంటి పండుగలు మస్తు చిత్రంగా ఉంటాయి కదా.